రాజన్న సాగుతోటి 10 మంది చచ్చిరు. ఇట్లనే 10 వద్దులు ఆగితే ఊరంతా కష్టాల గడ్డవుతుంది. ఇవాళ రాత్రికి ఎవనంతుందో ఏమో. అవునే తాత, మన ఎంకులుగాడంటున్నది నిజమేనా? ఇది దేవుని మాయనా మరి మనుషుల మాయనా? నేను పుట్టిన నుంచి గాయి గత్తరా ఎన్నో చూసిండ్రా. గిట్ల చచ్చుడు ఎన్నడిల్లే ఆడ చూడలే. అవునే, నేను కూడా రాజన్నకు పైకాడు పోతుంటే వద్దు వాయి అన్న. నా మాటిలే పోనే పోయిండు. పెద్దల కలవనే కలిసిండు. వాళ్ళ పోరగాళ్ళు వాళ్ళ పిల్లలు కొట్టుకొని ఏడుతుండు. ఊరంతా ఏడుపుల మోతయింది. నేను ఆ పొద్దు నుంచి అంటనే ఉన్నా. అయ్యో అయ్యో ఏమైందో? మరి అయ్యో చచ్చిపోయిండు. అయ్యో చచ్చిపోయిందా? అయ్యో ఎట్లా జరిగిందో? చిన్న పోరగాలు కాదా? మరియు అరే అయ్యో పాప, మంచిగానే ఉండే కదా? అవును మంచిగానే ఉంది. అయ్యో అయ్యో పాప, మనం కూడా చూసినాం కదా నిన్న. అదే చూసినాం. వచ్చినావా? ఊరంతా కాష్టాల గడ్డయింది. నువ్వు ఇట్లనే చూస్తూ ఉండు. ఉంటాయి. నువ్వు మాకేం చెప్పిపోతావయ్యా? ఓ మల్లన్న దొర, చావులు వస్తూనే ఉంటాయి. కొల్లపూరి జనుల బాధ కన్నీరై కారుతుంది. సావులకు కారకులెవరో తెలపమని కోరుతుంది. కొల్లపూరి జనుల బాధ కన్నీరై కారుతుంది. సావులకు కారకులెవరో తెలపమని కోరుతుంది. మాయలో మంత్రాలో భూతాల ప్రేతాలో మాయమైపోతున్నాయి మనుషుల జీవితాలు. కొల్లపూరి జనుల బాధ కన్నీరై కారుతుంది. సావులకు కారకులెవరో తెలపమని కోరుతుంది. సావులకు కారకులెవరో తెలపమని కోరుతుంది. రాజ్యమంతా చూడబోతే వల్ల కాడయింది. మల్లన్న మనసేమో కుమిలిపోతుంది. రాజ్యమంతా చూడబోతే వల్ల కాడయింది. మల్లన్న మనసేమో కుమిలిపోతుంది. గుండె చెరువవుతుంది, గొల్లుమంటుంది. గుండె చెరువవుతుంది, గొల్లుమంటుంది. జనుల బాధను చూసి మల్లన్న కన్ను చెమ్మగిలింది. కొల్లపూరి జనుల బాధ కన్నీరై కారుతుంది. సావులకు కారకులెవరో తెలపమని కోరుతుంది. సావులకు కారకులెవరో తెలపమని కోరుతుంది. పిల్ల జల్లల శోకం పెద్దలకు ఆగని దుఃఖం. ఆడబిడ్డల శోకం ఎవరు చేసిరి పాపం. పిల్ల జల్లల శోకం పెద్దలకు ఆగని దుఃఖం. ఆడబిడ్డల శోకం ఎవరు చేసిరి పాపం.
తల్లికే బిడ్డ కరువాయే కొడుకుకు తండ్రి కరువాయే తల్లికే బిడ్డ కరువాయే కొడుకుకు తండ్రి కరువాయే తల్లడిల్ల జన శోకం కన్నీటి సంద్రమాయే కొల్లపూరి జనుల బాధ కన్నీరై కారుతుంది సావులకు కారకులెవరో తెలపమని కోరుతుంది సావులకు కారకులెవరో తెలపమని కోరుతుంది పట్నాల మల్లన్న పాలనలో స్వర్గసీమ వల్ల కాడయింది కొల్లపురి ఆ సీమ పట్నాల మల్లన్న పాలనలో స్వర్గసీమ వల్ల కాడయింది కొల్లపురి ఆ సీమ దేవరాజు మల్లన్నకు దిక్కుతో చకపాయే దేవరాజు మల్లన్నకు దిక్కుతో చకపాయే దుఃఖానికి కారకులెవరో తెలియనన్నా తెలియకపాయే కొల్లపూరి జనుల బాధ కన్నీరై కారుతుంది సావులకు కారకులెవరో తెలపమని కోరుతుంది సావులకు కారకులెవరో తెలపమని కోరుతుంది మాయలో మంత్రాలో భూతాల ప్రేతాలో మాయమైపోతున్నాయి మనుషుల జీవితాలు కొల్లపూరి జనుల బాధ కన్నీరై కారుతుంది సావులకు కారకులెవరో తెలపమని కోరుతుంది సావులకు కారకులెవరో తెలపమని కోరుతుంది అపర్ణ చండి చండికాద్య దీప్యమాన దీపికా ప్రసన్నా ప్రసన్నా భూత ప్రేత నాయికా మహాశక్తి కాళికా ప్రసన్నా ప్రసన్నా భైరవ సేన కొల్లపురి రాజ్యాన్నంతా నాశనం చేశాం అనేక మందిని పొట్టన పెట్టుకున్నాం రక్తదాహంతో కరాల నృత్యం చేశాం మా రక్తదాహం ఇంకా తీరలేదు మాకు అడ్డు తగులుతోంది అడ్డు తగులుతోంది నీకు అడ్డు తగలడమా ఏమిటది ఆ కొల్లపురి నేరే మల్లన్న ముందు మేము నిలవలేకపోతున్నాము ఆ మహా తేజస్సు ముందు మా శక్తి సరిపోవడం లేదు మమ్మల్ని ఏం చేయమంటావు దానికి వెరుగుడు నేను చెబుతా కొల్లపురి జనుల దేహాలలో మీరు చొచ్చుకుపోండి ఆ రాజ్యాన్నంతా సర్వనాశనం చేయండి సరే భైరవ సేన కొల్లపురి జనుల దేహాలలో చొచ్చుకుపోతాం మర్మంగా మనుషులను మట్టు పెడతాం రక్తాన్ని తాగుతాం తాగి మా దాహాన్ని తీర్చుకుంటాం కొల్లాపూరిలో జనులు భయముతో నమ్మోబోయమ్మ మాయమ్మ ఏమి చేస్తున్నారు చూడరే అమ్మోబోయమ్మ మాయమ్మ అమ్మా ఊరు వాడను సల్లా చూడు తల్లే నీకు ఏటేటా బోనాలు చేస్తున్నావు మొక్కులు తీర్చుకుంటున్నాం ఊర్లే సచ్చటోళ్ళు వరుస పట్టబట్టే మంచిగా చూసి చెప్పు తల్లే
నేను ఇప్పుడు గుర్తుకొచ్చిన అనరా? నన్ను ఇప్పుడు అడుగుతున్నారు. మాయలు అంటుర్రు, మంత్రాలు అంటుర్రు. నన్ను అన్నారా? ఇన్ని రోజుల నుంచి నన్ను ఊరవతల పెట్టిండ్రు కదరా, పండుగ చేస్తానంటుంది కదరా, పబ్బతి పడతానంటుంది కదరా. మీ పండుగలేమారా, మీ పబ్బతులేమారా, కొలుపులు చేసి కోటొక్క మొక్కులు తీర్చుకుంటానంటుంది కదరా. మీ కొలుపులేమారా, మీ కూడలాగలేమారా. ఆపదొస్తే అమ్మానంటారు, సంపదొస్తే నన్ను అన్నారా. ఊరి మీద శక్తి లేచిందిరా, ఉప్పెనయింది. ఆ శక్తికి పండుగ చేసి పబ్బతి పట్టుర్రా, ఎల్లవ తల్లికి పూజలు చేయండిరా. ఆ తల్లి మిమ్మల్ని చల్లగా చూస్తుందిరా. అమ్మా ఊరు వాళ్ళను చల్లగా చూడు తల్లి, చల్లగా చూడు. నీకు ఏటేటా బోనాలు చేస్తున్నావు, మొక్కులు తీర్చుకుంటున్నావు. ఊర్లో చచ్చేటోళ్ళు చస్తుండ్రు, బతికేటోళ్ళు బతుకుతుండ్రు. మంచిగా చూసి చెప్పు తల్లి, మంచిగా చూసి చెప్పు. శరణు తల్లి, శరణు శరణమ్మా. తల్లి, అమ్మా. మంచిగా చూడమ్మా అమ్మో తల్లి, తల్లి, నీకు దండం పెడతా. దండం పెడతా మంచిగా అమ్మా, చూడు మంచిగా తల్లి. చూడవ్వా. దండాలు తల్లి, దండాలు. సరే తల్లి, సరే సరే, నీ పండుగ చేస్తాం తల్లి, పబ్బతి పడతాం తల్లి. శరణు శరణు అమ్మా, శరణు శరణు. దొరా మల్లన్న, రాజ్యంలోని జనులంతా భయంతో కాలమెల్లదిస్తున్నారు. అసలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. అంతా మీకు తెలియంది కాదు. ఇదే అదునుగా రాజ్యంలోని మంత్రగాళ్ళు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి అందినంత దోచుకుంటున్నారు దొరా. తిమ్మన్నా, ఈ విషయం నాకు తెలియంది కాదు. తెలిసి తెలిసి ఏమీ చెయ్యలేని పరిస్థితి మనది. నా రాజ్యంలో ఏమి జరుగుతుందో, ఏమి జరగబోతుందో నాకు అంతు చిక్కడం లేదు. దీనికి తక్షణమే పరిష్కార మార్గం ఆలోచిస్తా. రేపటి వరకు వేచి ఉండు. సర్వం నేను చూసుకుంటా. చింతించకు తిమ్మన్నా. సరే దొరా, రేపటితో ఈ సమస్య తీరుతుందంటే సంతోషంగా ఉంది. కానీ ఈ రాత్రి ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. ఒక్కసారి మీ అరచేతిలో అంజనం వేసుకొని చూసుకోండి దొరా. సరే తిమ్మన్నా, నువ్వు కూడా చూడు. భయముతో నీ బ్రతికే ప్రజలు మంత్రాగాళ్లను చేరుతుండ్రు. మంత్రతంత్రాలను నమ్మి సర్వం వారికి అర్పిస్తుండ్రు. దొరికిన కాడికి దొరికినట్టే దోచుకుంటుండ్రే ఆ కొల్లాపూరిలోన. ఉన్నది లేనిది వారికి చెప్పి భయపడుతున్నారే ఆ మంత్రగాళ్ళైతే. ఓరి బసవన్న, సిత్తారి ఇల్లు ఇల్లే కదిలిందురో, ఇదే సందురో. ఒక్క నిమ్మకాయ మంత్రిచ్చినట్టుగా చేసి వాళ్ళకిద్దాం. ఎలక్కాయంత బంగారం దొబ్బుదాం. వస్తురు జాగ్రత్త సుమ్మి. సరే సరే. రాన్రయ్యా రాన్రమ్మా, కూసోండ్రయ్యా కూసోండ్రమ్మా. గురువుగారు పూజలో ఉన్నారు. మీరు చెప్పేదేదో చెప్పుండ్రి, గురువుగారు వింటూనే ఉంటారు. అయ్యా, మా ఇంటి ముందున్న బీరే కొడుకు నేను పొద్దున్నావల వరకు మంచిగానే ఉన్నాడు. అరుగు మీద కూర్చున్న నన్ను ఏం కూర ఉన్నవే అక్క అని అడిగి మా ఇంట్లోకెళ్ళి పుంటి కూర తొక్కు తీసుకుపోయిండు. అయ్యో, ఇంత పెట్టుకొని బుక్కిడి తిని మలసక వన్నిండట. ఇట్లా వన్నడో లేడో రక్తం గక్కి సచ్చిండయ్యా. అయ్యా సచ్చిండయ్యా. అంటే నీ భయమేంది? నువ్వు వేసిచ్చిన పుంటికూర తొక్కులా ఏమన్నా విషం కల్పించినవా ఏంది? నీకెందుకు వస్తుందా అనుమానం? ఆహా చెప్పు.
హే, నీ పెండారి మొక్క పోడా నీకేమన్నా తెలుగున్నాదిరా నా ఇంటి ముందోడే కాదురా నా ఇంటి వెనక కూడా సచ్చిండు అగ్గో నీ ఇంటెనుకోని కూడా ఇచ్చినవేంది పుంటి కూర తొక్కు నువ్వేడు దొరికినవురా మోషణ మొక్క పోడా నా గండానికి నేను చేసిన షారైనా కూరైనా ఊరంతా తింటారా సూపర్ అరే ఊళ్ళో రోజు 10 పీనుగలు వేస్తున్నాయి ఇంటి ముంగటోడు సచ్చిండు ఇంటి వెనకోడు సచ్చిండు అటు పక్కోడు సచ్చిండు ఇటు పక్కోడు సచ్చిండు వీళ్ళందరికీ నా పుంటి కూర దొక్కే పెట్టినాన్రా బోడ్సు మొక్క పోడా ఏమో కావచ్చు అందరు చస్తుండ్రని ఈడకొచ్చిన దాన్ని పట్టుకొని పెద్ద రాద్దంతం చేస్తున్నవేంద్రా కావచ్చు, నీ కావచ్చు మొక్కం మరి. చూస్తుంటే నీకు మంత్రం వచ్చినట్లేదు తంత్రం వచ్చినట్లేదు నీ మొఖానికి ఓం హ్రీం క్లీం శ్రీం కాందారి కట్ట కలందారి పుల్ల సింతాకు సిల్ల తంతాకు దౌతి జంబనోరి కిల్ల చెంబనోరి కిల్ల బంగారు పుల్ల అమ్మా నీ బాధలన్నీ అమ్మవారికి చెప్పిన ఇంటి ముంగటోడు దచ్చిండు ఇంటెన్కోడు దచ్చిండు ఇటు పక్కోడు దచ్చిండు అటు పక్కోడు దచ్చిందనే కదా నీ అనుమానం అవునన్నా ఇయ్యాల అమ్మవారి సెంతకు రాకపోతే రేపటి వరకు నీ ఇంట్లో పీనికెళ్ళేది నీ గాచార బలం గట్టిగా ఉన్నది అందుకే నా తానికొచ్చినవు నీ ఇంటి మీద ధన పిశాచి ఆశపడ్డది మీ ఒంటి మీద ఉన్న బంగారం తీసి అమ్మవారి ముంగిట పెట్టుండ్రి అంతే అమ్మవారే చూసుకుంటది నిమ్మకాయ మంత్రిస్తా మీకిస్తా అది తీసుకపోయి మీ ఇంటి గర్మల కట్టుండ్రి ఇక ఇది అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నా ఇక మీకు భయమే ఉండది మీ ఇంట్లో పీనుగులేస్తే నన్ను పట్టుకోండి ఇంకా చూస్తారేముండ్రా పీ మీదున్న సొమ్ములు తీసి ఆడ పెట్టుండ్రి బతుకుంటే బజార్లో బంతి పూలమ్మి బతుకొచ్చు ఇది మల్లన్న దొర మన రాజ్యంలో ఉన్న మాంత్రికుల వరస వీళ్ళ చేతిలో ఎంతో మంది అమాయకులు బలవుతున్నారు దొర దీనికి వెంటనే సత్వర పరిష్కారము ఆలోచించాలి దొర లేకపోతే మన రాజ్య మనుగడకే విఘాతం దొర సత్వర పరిష్కారం కాదు తిమ్మన్న శాశ్వత పరిష్కారం ఆలోచించాలి పద మారువేషాల్లో రాజ్యంలో సంచరిద్దాం మారు వేషంలోన మల్లన్న బయలుదేరుతున్నాడో కొల్లపురికి అరమాయా దయాల వట్టి మల్లన్న మట్టు పెట్టబోతున్నాడో అక్క చూడు కొర కొర మీసాల కొల్లపురి రాయుడు కారూసి కట్లల్ల కాలి నడకబోతుండు మల్లన్న మట్టు పెట్టబోతున్నాడో మహామాయా దయాల వట్టి మల్లన్న మట్టు పెట్టబోతున్నాడు అక్క చూడు తిమ్మన్న నీవు ఈ దారి గుండా వెళ్ళు మనం ఆ గుడి దగ్గర కలుసుకుందాం సరే మహారాజా మీ ఆజ్ఞ వాడలన్నీ మల్లన్న తిరిగి చూస్తున్నాడమ్మో మల్లన్న ప్రజల బాగు కొరకు మల్లన్న పాటు పాడుతున్నాడమ్మో మల్లన్న ఇక్క గాలి దయ్యాల కొరకు మల్లన్న గాలిస్తూ ఉన్నాడమ్మో అక్క కొరివి దయ్యాల బట్ట మల్లన్న పట్టుబట్టి పోతున్నాడో మల్లన్న పట్టుబట్టి పోతున్నాడో మల్లనే భూతాల ప్రేతాల ధర్మంగా వచ్చిండు బంధువై జనులను కాపాడదలిచిండు వీరుడు ఏ వీరుడు అబ్బ వీరుడు మల్లన్న రణరంగ తీరుడు మల్లన్నో అమ్మలాలా తిమ్మన్న పోతుంటే
దయ్యాలు ఎనకెనక వస్తున్నాయో అమ్మలాల వెనక వస్తున్నాయో మల్లన్నను చూసి దయ్యాలు మరలి చూడ కొరుకుతున్నాయో దయ్యాలు చూడ కొరుకుతున్నాయో కొద్దిసేపు వీడిలో ఉంటా వీడిని ఒక ఆట ఆడిస్తా నాకేమైంది? నా ఒళ్ళంతా ఏదో బరువుగా ఉంది. ఇంతలోనే ఏం కావచ్చు? నాకేమైతదిలే, ఇది ఉట్టి భ్రమే. ఆహా, ఉట్టి భ్రమే. భయపడితే ఇంకా భయపడతాం. యాడిది దయ్యం? నాకేం భయం? నా కాళ్ళకు గజ్జెలెక్కడివి? గల్లు గల్లు మనిషి అప్పుడు వస్తుంది. ఒకసారి ఆగి చూస్తా. ఆ గజ్జెల సప్పుడు ఆగిపోయిందే. వెనుకెవ్వలూ లేరు, ముంగట ఎవలూ లేరు. ఈ పక్క లేరు, ఆ పక్క లేరు. ఎక్కడిదబ్బా? గజ్జెల సప్పుడా? నా పిచ్చి గాని ఏదో భ్రమై ఉంటదిలే. ఆ ఆ ఆ ఆ నా కాళ్ళ నుంచే వస్తుంది గజ్జెల సప్పుడు. నా కాళ్ళకు గజ్జెలే లేవు. గజ్జెల సప్పుడు ఎక్కడిదబ్బా? ఓ మల్లన దొరో, ఓ మల్లన దొరో, ఓ మల్లన దొరో, అయ్యో ఓ మల్లన దొరో, సస్తినయ్యో సస్తిని, ఓ దొరో ఆగయ్యో, ఓ దొరా ఆగయ్యా. ఏమైంది తిమ్మన్నా? నిన్ను కూడా భయపెట్టాయా ఆ కొరివి దెయ్యాలు? ఒరేయ్, నన్ను భయపెట్టడమేందిరా? నేనే భూతాన్ని, ప్రేతాన్ని, కొరివి దయ్యాన్ని. ఒరేయ్, ఇలా ఎన్ని రోజులు మా వెంట పడతావు? మా రక్తదాహం తీర్చుకొని నీ శక్తి ముందు మేము నిలవలేకపోతున్నాం. వెళ్ళిపో, వెళ్ళిపో, నీ కోటకు వెళ్ళిపో. తిమ్మన్నా, నాకేమైంది? నన్ను ఎందుకు నూకేస్తున్నావు మల్లన్నదురా? నన్ను ఒంటరిగా పంపిస్తివి. ఆ కొరివి దయ్యాలు గల్లు గల్లు సప్పుడు చేసుకుంటా నా ఎంట తిరుగుతున్నాయి. నేను నీ ఎంటనే వస్తాదురా. నాకు భయమైతుంది. ఏయ్, తిక్క తిక్క వేషాలు ఆపు తిమ్మన్నా. నీ నాటకాలకి ఇది సమయం కాదు. మరోసారి తిక్క వేషాలేస్తే తల తీసేస్తా. చడి చప్పుడు కాకుండా నా వెంటనడు. నాకేమైతుంది? ఎన్నడూ లేని మల్లన్న నా మీద కోపం పెంచుకుంటుండు. ఇది ఉట్టుముచ్చటెట్లయితది? నాకేదో అవుతుంది. ఓయ్ మల్లన్న, ఎందుకు మా వెంట పడుతున్నావు? వద్దని చెప్పినా అర్థం అవ్వట్లేదా? నీ కోటకు నువ్వు వెళ్ళిపో. మేము మీ జనుల రక్తం తాగుతాం. రక్తం తాగుతాం. ఏయ్ తిమ్మన్నా! ఏంది మల్లన్న దొరా, నా మీదికి కత్తి దూస్తున్నావు? అభం శుభం ఎరుగని నన్ను సంపుతావా ఏంది? అసలు నాకేమైతుంది మల్లన్న? నాకేం అర్థమైతలేదు. ఈ ఒక్క రాత్రి నన్ను విడిచిపెట్టు మల్లన్న. ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటా. ఎందుకో నా ఒళ్ళు బరువుగా ఉంది. ఏదైనా తప్పు చేస్తే నన్ను మన్నించు మల్లన్న. సరే, ఈ రోజు ఎందుకో తిమ్మన్నా నువ్వు తిక్క చేస్తున్నావు. ఈ రోజు నీ నోటి నుండి వచ్చిన మాటలు నేను ఎప్పుడూ వినలేదు. అవి భయంతో వచ్చినవా లేక కావాలనే వచ్చినవా? ఇంటికి వెళ్ళి ఆత్మపరిశీలన చేసుకో. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. అరే కోరమి సమూదింపి మల్లు గదిలిండో కొల్లపురి రాజాన, మల్లు గదిలిండో కొల్లపురి రాజాన, మల్లు గదిలిండో కొల్లపురి రాజాన, మల్లు గదిలిండో కొల్లపురి రాజాన. ఆ కొరివి దయ్యాల చూసి కదం దొక్కినాడో కల్లెర్ర చేసినాడో, కదం దొక్కినాడో కల్లెర్ర చేసినాడో, కదం దొక్కినాడో కల్లెర్ర చేసినాడో, కదం దొక్కినాడో కల్లెర్ర చేసినాడో. మాయా దయ్య
బట్ట ఏ మాయా దయ్యాల బట్ట మాయా దయ్యాల బట్ట ముందు కూరికిండో మట్టు వెట్టగా దిలిండో ముందు కూరికిండో మట్టు వెట్టగా దిలిండో ముందు కూరికిండో మట్టు వెట్టగా దిలిండో ముందు కూరికిండో మట్టు వెట్టగా దిలిండో. నా కొల్లపురి రాజ్యం వైపు కన్నెత్తి చూడని భూత ప్రేతాలు నా భయం లేకుండా నా రాజ్యంలో సంచరిస్తున్నాయంటే ఇది వాటి పని కాదు. దీని వెనక ఎవరి హస్తమో తప్పకుండా ఉంటుంది. ఈ విషయం నాకే అంతు చిక్కడం లేదంటే నేను అనుమానపడుతున్నది అక్షరాల నిజం. వీటి వెనక ఎవరున్నారో మా అక్క ఎల్లమ్మని అడిగి తెలుసుకుంటా. అక్క ఎల్లమ్మ, తమ్ముడా మల్లన్న, ఆగ మేఘాల మీద పిలిచే అవసరం నీకేమొచ్చిందిరా? శరణు శరణాలే అమ్మా ఎల్లమ్మ, నీకు శతకోటి వందనాలే అమ్మ. శరణు శరణాలే అమ్మా ఎల్లమ్మ, ఆదిశక్తి నీవు అమ్మోరువమ్మ, నన్ను ఆదరించే దిక్కే నీవమ్మ. ఆదిశక్తి నీవు అమ్మోరువమ్మ. నువ్వు తీర్చుకోలేని బాధ నీకేమొచ్చిందిరా మల్లన్న? ఆ విషయం ఏమిటో చెప్పు. కంటికి రెప్పోలే కొల్లపురిని గాచిన కన్న బిడ్డల బోలే ప్రజలనే చూసినా, కలిమిలేముల్లో ప్రజల తోడు నే నిలిచినా. ఏనాడు రాని ఆపదే వచ్చింది, నాకు అంతు చిక్కని చిక్కుముడి వచ్చింది. భూత ప్రేతాలతో రాజ్యానికి ముప్పొచ్చింది. కొరివి దయ్యాలు గాలిభూతాలు, కొరివి దయ్యాలు కొల్లపురిలో తిరుగుతున్నవి, అమాయకుల ప్రాణాలను హరియిస్తా ఉన్నాయి. కొరివి దయ్యాలు కొల్లపురిలో తిరుగుతున్నవి. ఆహా, నీ రాజ్యంలో కొరివి దయ్యాలు తిరగడమేమిట్రా మల్లన్న? నువ్వు శాసిస్తే పంచభూతాలే నీకు ప్రణమిల్లుతాయి. నీవు నిలిచిన చోట సమస్త శక్తులే నీ కాపలా కాస్తాయి. ఇటువంటి నీ రాజ్యంలో, నీ పాలనలో భూతాలు సంచరించడమా? ఈ భూత ప్రేతాలు సామాన్యుల ప్రాణాలను హరించడం ఆలోచించదగ్గ విషయమేరా తమ్ముడా. ఒక్కసారి నా అంజనంలో చూసి ఏం జరుగుతుందో చెబుతాను, నువ్వు కూడా చూద్దువుగానిరా. దీని వెనుక ఎవరు ఉన్నారో తెలియపరచు జ్ఞాననేత్రమా. మహామంత్రి పీర్ సాహెబ్, నాథ్కి రాజ్యంలో జనం సంతోషంగా ఉన్నారు లేదు, పంటలకి పండక దుఃఖిస్తున్నారు. పైకం కట్టక రసీదు తీసుకోక ఉన్న ఖజానా అంతా అయిపోయింది. ఘర్కానా కాట్కానా తీరైపోయింది మన పాలన. వచ్చేది వంకాయ, పోయేది గుమ్మడికాయ అయిపోయింది. ఇట్లానే హర్ రోజు చల్ జాయే తో కుచ్ నహీ బస్తా. కుచ్ తో సోచో, హమారా రాజ్ కో భలా కరో. నన్నేం చేయమంటారు జహాపన? రాజ్యంలో కరువు కాటకాలు వచ్చినాయి. ప్రజలు రకం కట్టమంటే కట్టమంటున్నారు. మా దగ్గర పైసలు లేవు, తీసుకుంటే మా ప్రాణాలు తీసుకో అంటున్నారు జహాపన. మీరే ఏదైనా ఆలోచన చేయండి. అరే హమారా దిమాగ్ మే ఏక్ సోచ్ ఆ గయా. నాకు ఒక ఆలోచన వచ్చింది. మన రాజ్యం చుట్టుపక్కల సంపన్న రాజ్యం పకడేగా, ఉస్పే హమ్లా కర్కే దాని మీద దాడి చేసి ధనం తీసుకువద్దాం. ఇప్పుడే నా దుర్బిన్లా చూద్దాం. కైసా హై మేరా సోంచ్ బేబీ? మేరీ షౌకత్ అలీ ఖాన్, ఏ మేరీ జాన్, ఏది చేసినా నీవు నాది సంతోషం కొరకే గదా. ఖుల్ జా సిమ్ సిమ్ ఖుల్ జా, ఖుల్ జా సిమ్ సిమ్ ఖుల్ జా. నా రాజ్యం చుట్టుపక్కల ధనవంతమైన రాజ్యం చూపించు. సిమ్ సిమ్ ఖుల్ జా, ఖుల్ జా. ఈ నగ నాకెలా ఉందో చూడు స్వామి. అబ్బో, ఈ పెద్ద కాసుల పేరు ఇంకా బాగుంటుంది. ఈ రత్నాల గాజులు చేతుల నిండా వేసుకుంటా. అబ్బో వడ్డాణం, ఈ సొమ్ములన్నీ ఒకసారి ధరించాలనుంది స్వామి. ఈ సొమ్ములన్నీ ధరించి వస్తా,
నేను ఎలా ఉన్నానో చూసి మీరే చెప్పండి స్వామి. ఇప్పుడు ఈ నగలు నేను ధరించాక ఎలా ఉన్నాను స్వామి? ఆ? ఓయ్ అందాల బొమ్మ మేడాలమ్మ, ఈ నగలన్నీ వేసుకుంటే నీకు అందం రాలేదు, ఆ నగలకే అందం వచ్చింది. ఆహా. నీ అందం ముందు ఈ సొమ్ములన్నీ దిగదుడిపే. నువ్వు కట్టుకున్న ఈ బంగారు చీర కన్నా నీ ముసిముసి నవ్వులే నాకు ముత్యాల జల్లులు. ఛీ, పొండి స్వామి. నేను నగల గురించి అడుగుతుంటే మీరు నా గురించి చెబుతున్నారు. ఎప్పుడూ మీకు సరసాలే. ఓయ్ మేడాలమ్మ, ఆగు ఆగు. या अल्लाह, इतनी सोना, इतनी सोना, इतनी दौलत, हीरा मोती, ఇంత బంగారం చూసి నా కళ్ళు గిరునా తిరుగుతున్నాయి. వీనికి పెళ్ళంకి ఇంత బంగారం ఉంటే వీని రాజ్యంలో ఎంత దౌలత్ ఉండాలి. ఆన్కి పెళ్ళం బంగారం సొమ్ములు తీసుకువచ్చి నాకి పెళ్ళానికి వేసుకుంటా, మేరా బేబీకి ఖుషి చేసుకుంటా. క్యా బోల్తీ మేరా జాన్? నాకి మీద మీకి ఎంత ప్యార ఉంది జహాపన. ఆప్కి మెహర్బానీ. జల్దీ జల్దీ ఆ సొమ్ములన్నీ దోచుకురా జహాపన. దునియా మొత్తంలో దౌలత్ అంతా ఈ షౌకత్ అలీ ఖాన్ దగ్గరే ఉండాలి. వాని రాజ్యం మీద దాడి చేయాలి, వాన్ని ఖతం చేయాలి. వాని రాజ్యం క్యా హై, వాని నామ్ క్యా హై పీర్ సాహెబ్? జల్దీ బోలో, జల్దీ బోలో. మీరనుకున్నట్టు అంత సులువు కాదు జహాపన. అఖండ కొల్లపురి సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఏకైక చక్రవర్తి ఆ మల్లన్న. ఓటమన్నదే ఎరగనివాడు. ఒకేసారి 100 మందిని ఓడించి మట్టు పెట్టగల సమర్థుడు. ఈ ధనం చూసే మీరు ఆశ్చర్యపోతుంటే రత్నాల రాసులనే కానుకలుగా ఇస్తుంటాడు ఆ సామ్రాజ్యధీశుడు. నా మాట నమ్మకపోతే మీ సిమ్సిమ్లో చూడండి. కొల్లపురి మహాజనులారా, ఈ రత్నాల రాసులు ఇస్తున్నాను, తీసుకువెళ్ళండి. కొల్లపురిలో దాన ధర్మాలు చేసి గుళ్ళు గోపురాలను పునరుద్ధరించండి. నా రాజ్యంలో ఎవరికంటా కన్నీరు ఒలకవద్దు. ఈ కొల్లపురి ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలి. ఇదే నా అభిమతం. రండి, ఈ రత్నాలు మణిమాణిక్యాలు తీసుకువెళ్ళండి. కొల్లపురి మహారాజ్ కు జై! కొల్లపురి మహారాజ్ కు జై! అరే ఇస్కి ఐసికి తైసి ఈడు మా తుర్కా దేశం నుండి బండారు తెచ్చిన మల్లన్ననే కదా. అవును జహాపన, 7 సముద్రాలు దాటి మక్క రాజ్యానికి పోయిన మహాధీరుడు. మనసులో అనుకుంటే చాలు మంకుపట్టు పట్టి సాధించుకునే మహాయోధుడు. ఇది నిజం జహాపన. चुप करो ये बकवास बातें. మాది మక్కా రాజ్యంలో బండారు తెస్తాడ్, మా సుల్తాన్ లగ్ మస్కా చేస్తాడ్. इसको कैसा भी खत्म करना. वन्नी खंडा खंडा नरकी, वन्नी ककलाकू गदलाकू कंदूर చేస్తాం. उसको नहीं छोड़ेगा, उसको नहीं छोड़ेगा, नहीं छोड़ेगा. జహాపన, మీరనుకున్నట్లు మల్లన్నను చంపడం మన వల్ల కాదు. రాజ్యం మొత్తం మూకుమ్మడిగా మల్లన్న ఒక్కనిపైన దాడి చేసినా ఒంటి చేయితోనే ఓడించగలిగే మహాయోధుడు. అవును జహాపన. అరే మన నుంచి కాకపోతే మంత్రశక్తులున్నాయి, క్షుద్రశక్తులున్నాయి. భూత వైద్యుడు భైరవసేనకు బులావ్. ఆ కొల్లాపురి రాజ్యంలో భూతాల్, ప్రేతాల్, కొర్వి దయ్యాల్, శక్ని డక్నీలకు పంపమని నేను ఆజ్ఞ చేసినానని చెప్పు. ఏ కామ్ కో జల్దీ కరో బోల్. కొల్లాపురి కో సర్వనాశ్ కరో బోల్. మీ ఆజ్ఞ జహాపన. నేను చెప్పేదేదో చెప్పాను. నా కర్తవ్యం నిర్వర్తించడం నా బాధ్యత. పోయి వెంటనే భైరవసేనకు తెలియపరుస్తా జహాపన. తమ్ముడా మల్లన్న, ఇది నీ రాజ్యంపై దుష్టశక్తులు పన్నుతున్న పన్నాగం. నీ కొల్లపురిని సర్వనాశనం చేయాలని ప్రయత్నం. దీన్ని వెంటనే తిప్పికొట్టకపోతే కొల్లపురి మనుగడకే ప్రమాదం రా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావక్క? తక్షణ కర్తవ్యం చెప్పి నన్ను ఆదుకో. తమ్ముడా మల్లన్న, కొల్లపురి రాజ్యమంతా రేపు దండోరా వేయించు. 8 గ్రామ దేవతలకు ధూపదీప నైవేద్యాలతో బోనాలు చేసి
ఊరూరా పోతలింగాన్ని ప్రతిష్ఠించండి. ఆ పోతలింగని బలిహరణాన్ని ఊరూరా ఊరు శివారు చుట్టూ పొత్తిపోయమనండి. ఆ తరువాత ఏ దుష్టశక్తులు రాకుండా అష్టశక్తులే అడ్డుకుంటాయి. వెంటనే ఈ కార్యాన్ని నెరవేర్చు తమ్ముడా. సరే అక్క, ఈ ఆపదలో ఆదుకుని మంచి ఉపాయాన్నే సెలవిచ్చావు. దీన్ని వెంటనే అమలుపరుస్తా. శుభశ్చ శీఘ్రం. ఇగో మహారాజు మల్లన్న ఆజ్ఞ, మంచిగా నుండ్రి. వచ్చే బేస్తారం నాడు ఊరూరా పొలి చేయాలన్నట, దేవుళ్లకు బోనాలు చేయాలన్నట. నడి ఊళ్ళే పోతలింగాన్ని పెట్టి పూజలు చేసి ఆ పోతలింగానికి బలన్నం పెట్టాలనంట. ఆ బలన్నం తోటి ఊరి చుట్టూ పొత్తి పోయాలన్నట.